హలో యాస్పిరెంట్స్. సో ప్రాబ్లమ్ని తట్టుకొని ఎలా ముందుకు వెళ్ళాలి? సో మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ప్రాబ్లం తట్టుకొని చదువు మాత్రం ఆపద్దు. మీరు ఎప్పుడైతే చదువు ఆపుతారో అప్పుడు ఏమవుతుందంటే మనము నేటివ్తో ప్రాబ్లం ఇరుక్కుపోతాం. సో అలా ఎప్పుడైనా కానీ ఒక ప్రాబ్లం వచ్చిందంటే బీ కాన్సిస్టెన్సీగా ఆలోచించాలి. సో అలా అయితేనే చదువు అనేది ముందుకు వెళ్తుంది. అంతేగాని ఏదో చిన్న సమస్య వచ్చిందని చెప్పి ఎక్కువ మొత్తంలో బుక్స్ పక్కకు పెట్టేసి ఇది ఈరోజు సరిపోయింది అని చెప్పి ఎక్కువ ఆలోచించద్దు. ఎప్పుడైనా ఆ నెగిటివ్ థాట్ వచ్చింది అంటే మనము బ్యాకప్. సో మీ గోల్ గట్టిదైతే అది వచ్చే వరకు ఆపరు. మీ గోల్ గట్టిదైతే అది వచ్చే వరకు ఆపరు. మీ జీవితం సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్. జీవితంలో సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ఒక రిలేషన్షిప్. ఎవ్వరికి తెలియదు సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్. బట్ మీ జీవితం సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్. బట్ ఆ ఆలోచన రోడ్డు అనే మెదడు మీద ప్రయాణించాలి. మీ జీవితంలో సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్, బట్ ఆలోచన రోడ్డు అనే మెదడు మీద ప్రయాణించాలి. సో అలా అయితేనే మనం యాక్సెప్ట్తో ముందుకు వెళ్ళొచ్చు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏమంటారంటే సో ఎంత చదివినా ఫీల్ అవుతున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు ఫీల్ అవుతున్నా అంటే ఒక రియాలిటీగా మన మనస్సుకు మనం చెప్పుకుంటాం భయంతో నన్ను ఫెయిల్ చేయు అని. సో అలా అని ఫీల్ అవుతాం. సో ఫీల్ అవ్వడానికి కారణం ఏమంటే ఆలోచన. సో ఫస్ట్ మీరు కాన్సిస్టెన్సీగా అండ్ డెడికేషన్గా అండ్ పేషెన్స్ అండ్ పర్సివరెన్స్తో ఉంటే ఎవ్రీథింగ్ ఇస్ కంట్రోల్, అన్నీ మన ఆధీనంలో ఉంటాయి. సో ఎక్కువ మొత్తంలో ఒక్కొక్కరు ఏం చేస్తారంటే సమ్ ఆఫ్ ది ఆస్పిరెంట్స్ ఏం చేస్తారంటే ఒక సబ్జెక్ట్ని ఒకరోజు చదువుతారు. సో అలా కాదు, ఒక సబ్జెక్ట్ని 2 or 3 అవర్స్లో ఫినిష్ చేయాలి. అంటే డైలీ 3 సబ్జెక్ట్స్ని చదవాలి. ఏకదాటిగా 3 సబ్జెక్ట్ని చదువుతూ ఉంటే అప్పుడు మనిషికి ఒక కాన్సిస్టెన్సీ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ కాన్సిస్టెన్సీ వల్ల మనము ఏకదాటిగా మినిమం 10 hours, లాస్ట్ 12 hours చదవచ్చు. ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ఇలా చేస్తేనే ముందుకు వెళ్ళచ్చు. సో అలా అయితేనే బెటర్గా ఉంటుంది. సో ఏదైనా కానీ ఒక సమస్యని వచ్చినప్పుడు ఆ సమస్య అధిగమించాలి అంటే ఎక్కువ మొత్తంలో పాజిటివ్ నేచర్, పాజిటివ్ దృక్పథంతో ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పటికైనా కానీ మన మనసుని కంట్రోల్లో లేకుంటే ప్రతి మనిషి ఒక ఫెయిల్యూరే. ఎందుకు అలా అంటున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక దారిలో వెళ్తున్నారు. ఆ వెళ్ళే దారిలో ఎన్నో అనర్థాలు ఉన్నాయి. అయినా కానీ మీరు మీ గమ్యం అక్కడి వరకు వెళ్తారు. సో మీ గమ్యం ఒక ఫైనలైజ్గా ఉంటే మీరు ఏ ప్రాబ్లం వచ్చినా ఆపరు. ఎందుకంటే లైఫ్కు డెఫినేషన్ వీ హ్యావ్ టు డిఫైన్ అవర్ సెల్ఫ్. దెర్ ఇస్ నో ఎనీ డెఫినేషన్ ఆఫ్ లైఫ్. యూ వాంట్ టు బిలీవ్ యువర్ లైఫ్, firstly you have to create your own destiny. You have to create your own destiny. You are the creator of your own destiny. లైఫ్లో డెస్టినీకి మించిన సక్సెస్ లేదు. అది ఈజీ అనేది రాదు. బట్ మన ఆలోచనతో పాటు మనం కాన్స్టిట్యూన్సీతో గట్టిగా ఉండాలి. సో అలా అయితేనే ఒక ఐడియా క్రియేటివ్గా మారుతుంది. సో ఐడియా క్రియేటివ్గా మారాలంటే ఏ పరిస్థితి మనము పడుతూ మూవ్ అవ్వాలి. అలా అయితేనే మన ఫైనల్ గమ్యం ఏదైనా కానీ. బట్ యూ హ్యావ్ టు డూ సమ్ ప్రాసెసింగ్. వితౌట్ ప్రాసెసింగ్ వీ కుడ్ డూ అకాంప్లిష్మెంట్ నాలెడ్జ్. సో ఎవ్రీథింగ్ అండర్ కంట్రోల్ యువర్ బ్రెయిన్. సో దట్స్ ఇట్ కుడ్ ప్రాసెస్, ఇట్ డస్ ఫైనలైజ్. సో ఆ ప్రాసెస్ ఫైనలైజ్ కావాలంటే ఫస్ట్ మనము చదువుతూ ఉండాలి. సో చదువు అనేది ఒక నిరంతరమైన చర్య. మనం ఎప్పుడైతే అన్నాన్ని ఎలా తింటామో ఆకలైనప్పుడు అదే మన చదువుని కూడా అలానే భావించాలి. ఎవరైతే ఆకలైతే అన్నం తింటారో, ఎవరైతే డైలీ ఒక చదువుని హ్యాబిచువల్ అలవాటుగా మారుస్తారో వాళ్ళు నా జీవితంలో ఒక సక్సెస్ఫుల్ పర్సన్. ఎప్పటికైనా సక్సెస్ ఇట్స్ కమ్స్ వెరీ నియర్, ఇట్స్ వెరీ ఫ్యూ పాయింట్స్. సో సక్సెస్ ఎప్పుడు దగ్గరలోనే ఉంటుంది. బట్ మనిషి ఆలోచన కంట్రోల్ ఉంటే అన్నీ సొంతమే. సో మీరు అస్సలు చదువు అనేది ఆపద్దు. యూపీఎస్సీ ఆర్ టీఎస్పీఎస్సీ ఆస్పిరెంట్స్ ఎవరైనా కానీ, పోలీస్ ఆస్పిరెంట్స్ ఎవరైనా కానీ, సో నోటిఫికేషన్ రాకముందే మనము మన వెపన్స్తో సిద్ధం ఉండాలి. అలా అయితేనే ఒక జాబ్ అని ఇంకొక జాబ్, అంటే ఒక్కొక్కరికి ఒక డ్రీమ్ ఉంటాయి కదా. ఒక్కొక్కరు ఒక 3-4 రాస్తారు, అలా ఏదో ఒకటి. అంతేగాని నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఫైనలైజ్ లేదు. నోటిఫికేషన్ వచ్చినా రాకున్నా చదువు అనేది ఒక హ్యాబిచువల్, ఒక అలవాటు.
చదువు అలవాటుగా మారినోడే నా దృష్టిలో హీరో. చదువుని అలవాటుగా చేసుకున్నోడు హీరోతో సమానం. ఎందుకంటే ఎప్పుడు వారియర్, ఎప్పుడు యుద్ధం చేస్తూ ఉంటాడు కాబట్టి చదువుని అలవాటు చేసుకున్నోడు హీరో నా జీవితంలో.